ఏంది మొత్తానికి గెటప్ వేసావు? అవును సార్. ప్రేమతోనా లేకపోతే ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా? డబ్బులు ఎవరిస్తారు సార్? మంచి మంచి ఎలక్షన్ అప్పుడు ఎమ్మెల్యే గారు పోయినా ఎవరు ఇయలే. ప్రేమతోటి అభిమానం కొద్ది తిరుగుతా. బీఆర్ఎస్ అభిమానం. ఎందుకంత అభిమానం? ఏం చేసింది కేసీఆర్ సారు? ఏం చేసుడు కదా సార్. ఇప్పుడు తెలంగాణ 69 నుంచి తెస్తానడు. కాంగ్రెస్ కానీ ఏ పార్టీలు కానీ తేలే. మా కేసీఆర్ సార్ తెలంగాణ తెస్తానడు, తెచ్చి చూపెట్టిండు. అభివృద్ధి చేస్తానడు, చేసి చూపెట్టిండు. 10 ఏళ్ళలో చేయని పనులు చేస్తాడు. ఇంకోటి సార్ మెయిన్ ఇంటింటికి నీళ్లు అవి తెచ్చిండు సార్. ఇంటింటికి నీళ్లు, మళ్ళా ఇంటింటికి నీళ్ళు తెచ్చిండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, భర్త చనిపోతే పింఛన్, ముసలోళ్ళకు పింఛన్, కన్నా కొడుకు కూడా ఇవ్వలేదు సార్. కేసీఆర్ సార్ ఇచ్చిండు. మరి ఇన్నిస్తే మీరు ఎందుకు తిరుగుతున్నారు ఇట్లా? నేను అంటున్నా కదా సార్. ఇప్పుడు నీకెందుకంటే అంబేద్కర్ రాజ్యాంగం రాయింది వచ్చినా సార్, రాకపోదా? అప్పుడు నెహ్రూ మన గాంధీ తాత కొట్లాడని మన ఇదే అయిందా సార్? నుంచి ప్రతి ఒక్కరు సాగరైనంగా కూడా కొట్లాడింది. ఎంతకో నాయకులు మనకన్నా ఎక్కువ ఉద్యమాలు చేసి మన తెలంగాణని కాపాడింది. లాస్ట్కు తెలంగాణ తెచ్చింది కేసీఆర్ సార్. అందుగురించి కేసీఆర్ సార్ మనిషి రూపంలో దేవుడు సార్. దేవుడు ఎప్పుడు రాడు. ఇప్పుడు 10 మందికి వస్తున్నాడు అనుకో సార్, ఎవరు వచ్చి విడిపిస్తా సార్? దేవుడు వస్తాడా? భగవాన్ అన్న కూడా రాడు. ఏదో పబ్లిక్ ఏదో రూపంలో వస్తాడు, విడిపిస్తాడు సార్. అందు గురించి కేసీఆర్ సార్ అంటే అవి మంచి పనులు చేసేటోళ్ళను దేవుడు అంటారు సార్. ఇప్పుడు 100 మందిని చంపితే వీరుడు అంటాడు, ఒక్కరిని కాపాడితే దేవుడు అంటాడు. అసలు 4 కోట్ల ప్రజల్ని కాపాడండి కేసీఆర్ సార్. చూద్దాం ఒకసారి. 3 కోట్ల దేవతల ఆశీర్వాదంతో జూబ్లీ ప్రజల అండతో 1,06,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాం. అమ్మ సునీతమ్మను గెలిపిస్తే 4 కోట్ల ప్రజలను కాపాడినట్లే. జీ మనోహర్ మీరేనా? చేరియల నుంచి వస్తున్నారా? నడుచుకుంటానేనా లేకపోతే ఇక్కడ వచ్చి నడుస్తున్నారా? బస్ మీద వస్తా, తిరుగుతా, లోకల్లో మొత్తం పాదయాత్ర చేస్తా. 10 కిలోమీటర్లు కానీ 5 కిలోమీటర్లు ఎన్నైనా కానీ నడుచుకుంటే పోతా. ఏమిరా మరి గెలిచినా తిరిగినా మీరు తిరుగుతున్నందుకు మరి సాయంత్రం ఎట్లా? 2015 మా బిడ్డల పెళ్లి చేసిన సార్. 2-3 దగ్గరికి పోయినా పప్ప అన్నాడు. అప్పటి నుంచి ఎవరి దగ్గర పోను సార్. పోయారా? పోయినా పప్ప అన్నారా? పప్ప అన్నారు. నేను అందుగురించి పోనీ వాళ్ళ కోసం తిరుగుతున్నారుగా. నేను వాళ్ళ కోసం తిరుగుతలే సార్, కేసీఆర్ సార్ గురించి తిరుగుతున్నా. కేసీఆర్ సార్ 4,000 కోట్ల ప్రజల్ని కాపాడు అని తిరుగుతున్నా. అందుగురించి నేను ఇంతవరకు కేసీఆర్ సార్ దగ్గర పోలే, కేటీఆర్ సార్ దగ్గరికి పోలే. ఎందుకంటే మనకు భగవంతుడు మంచి చేస్తాడు. నేను ఎవరికి నా సార్థకం చూసుకుంటాను సార్. 4 కోట్ల ప్రజలు బాగుండాలి, 4 కోట్ల ప్రజలకు పథకాలు అందాలి. మీలాంటి వాళ్ళు కష్టపడి ప్రచారం చేసి ఇంటింటి తిరిగి ఎంత కష్టపడి ప్రచారం చేసి గెలిచిన వాళ్ళందరూ కోట్లు సంపాదించుకుంటున్నారుగా. మనం ఇలానే ఉండిపోయాంగా. ఇక అది భగవంతుడు రాసిన రాత సార్. ఎవరు ఎలా ఉండాలో భగవంతుడు రాస్తాడు. భగవంతుడు ఇది చేసి నన్ను వేరే వాళ్ళు ఏమంటే వేస్తారా సార్? వేయరు. ₹1 ఇచ్చినా వేయరు. నన్ను వేరే వాళ్ళు కూడా నేను అలా మా దాంట్లో చేయరు కానీ నేను అట్లా చేరితే ఏమంటారు సార్? లంచవాడుకు అలా చేయండు అది ఇది అంటారు. కానీ ఆ మాట పెద్దోళ్ళు నువ్వు ఉంచు, ముఖం తుడుచుకుంటారు, వాళ్ళు ఏదైనా చేస్తారు. నేను అట్లా కాదు సార్, న్యాయం కోసం పోరాడతా. ఇప్పుడు మీరు ఉన్నారు దీనిపైన. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు, ఇక్కడ సునీతమ్మ, ఈయన పేరు ఏందో ఉండే పల్ల రాజేశ్వర్ రెడ్డి, ఈయన అదే మన అరకిపూడి గాంధీ. సో వీళ్ళందరూ ఫోటోలు వేసుకున్నారు. అందరూ ఒక్కొక్కళ్ళు 1,00,000 కోట్లు తక్కువ సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు దీంట్లో. అందరూ బాగా సంపాదించిన వాళ్ళే. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వీళ్ళందరూ కూడా. మరి మీరు వీళ్ళ కోసం ప్రచారం చేస్తున్నారు కదా. నేను వీళ్ళ కోసం కేసీఆర్ కోసం చేస్తున్నా అంటే మరి కేసీఆర్ ఒక్కలే వీళ్ళందరూ కూడా సంపాదించుకున్న వాళ్ళే. వాళ్ళు సంపాదించుకున్నారు సార్. మీరు అన్నట్టు 10 సంవత్సరాలు గెలిచారన్నారు. 10 సంవత్సరాలు గెలిచారు, 10 సంవత్సరాలు తెలంగాణ తీసుకొచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ ఈ 10 సంవత్సరాల్లో ఒక్కొక్కళ్ళు తక్కువ 1,000 కోట్లు సంపాదించారు. వాళ్ళు 100 కోట్లు రాని 2,000 కోట్లు రాని సార్. అది వాళ్ళు చూసుకోమరుసుడే, తిని సుఖపడేది కాదు. అది మనము మన సొమ్మేగా తీసుకుంటున్నారు. ఎవరి సొమ్మ వాళ్ళకి బాకీ తీసుకుంటారు సార్. కానీ వాళ్ళకి దాని పే లిక్కేరైతా అప్పటికి మనం మొక్కితే అది రాదు సార్. దేవుడికి మొక్కుతాం, ప్రతి రోజు మొక్కుతాం. నేను లక్పతి కావాలి, నేను పైసని కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు ఉద్యోగం రాలి, నా కొడుకు రాలి అంటే వస్తుందా సార్? రాదు. ఎప్పుడు ఏది జరగాలనో అది జరుగుతుంది. ఎప్పుడు ఎవరికి సార్ ఇవ్వాలనో ఇస్తాడు. అట్లా మనం కోరినంత మాటను ఇయ్యారు సార్. ఇప్పుడు ఆడపడుచును ఏడుస్తే ఏడ్చింది, యాక్టింగ్ చేసింది అన్నారు సార్. ఆడపడుచు ఏం చేస్తుంది, సునీతమ్మ ఏం చేస్తుంది, అదేం చేస్తుంది అంటారు సార్. మన జగన్మాత వాళ్ళు సార్. అమ్మ కడుపులో మనం పుడతాం సార్. అమ్మ లేనిది మనం బతకగలుగుతామా సార్? భోజనం చేపియాలన్నా మనం కంటిగా రెప్పలా చూస్తాం. మూత్రం పోస్తే 10 సార్లు వేస్తారు తల్లి, కొడుకుని కాపాడుతుంది. అసలు అమ్మ ఇప్పుడు బల్కంపేట ఇల్లమ్మ కానీ,
సికింద్రాబాద్ మాంకాలమ్మ కానీ మన పెద్దమ్మ కానీ జిబ్లిల్స్ పెద్దమ్మ, లాల్ దర్వాజా పెద్దమ్మ, గోల్కొండ పెద్దమ్మ, వీళ్ళంతా తల్లులేగా సార్. జగన్మాత మన బోనాల పండుగ ఎందుకు చేస్తాం సార్? బోనాలు అమ్మ మనం కాపాడాలని మనం చేస్తాం. ఇంతకి ఎంత మెజారిటీతో గెలుస్తున్నారు? 1,06,000 ఓట్లతో మెజారిటీతో గెలవాలని 33 కోట్ల దేవతలను మొక్కుతున్నా సార్. మొక్కున్నారా? మొక్కుతున్నా. రైట్. అయితే నేను కూడా మొక్కుంటున్నా మీ తరఫున. మన జీవితాలు మారాలని, మన జీవితాలు మారాలి, మనం బాగుపడాలని, వేరే వాళ్ళ పార్టీల కోసం ఇలా రోడ్ల మీద కష్టపడకుండా తిరగకుండా మన జీవితాలు కూడా మారాలని మీ తరఫున నేను కూడా అదే 33,000 కోట్ల దేవతలను అదే కదా సార్, మన జీవితాలని మారాలి సార్. ఇప్పుడు మన పిల్లలకు కూడా మంచి జరుగుతుంది సార్. ఇప్పుడు నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నాకు 65 ఏళ్ళు ఉన్నా సార్. నేను కాంగ్రెస్ అంటలేదు, నేను బీఆర్ఎస్ అంటలేదు. ఎవరు వచ్చినా మన జీవితాలు మారట్లేదు. మారదే సార్, మారేటప్పుడు అది భగవంతునికి దేగలదు. ఎంత ఇప్పుడు మీ వయసు ఎంత? 65. నాకు పింఛన్ రాలే, వస్తలేదు. ఏమంటావు సార్? పింఛన్ వస్తలేదు. అందరి దగ్గర పోతా, నేను ఎవరిని అడగా. అంతే. నేను మా పల్లరాశిరెడ్డి దగ్గర పోతా, దేవుని దగ్గర ఆయన ఇంత ఖర్చులకు ఇస్తే తీసుకున్నా లేదు అడగా. ఇగో అప్పుడు మాట చెప్పొద్దు కానీ చంద్రబాబు నాయుడు తోటి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆయన ఇచ్చారు. ఆయన ఇట్లా పోతుంటే కూడా ఒకసారి చూపెట్టాలి సార్, నమ్మకం కలుగుతుంది. పర్లేదు, చూపెట్టాలి సార్. ఇగో ఆయన నాకు అప్పుడు చూసింది సార్, అన్నం పెట్టిండు నాకు దేవుడు ఆయన చంద్రబాబు నాయుడు. నేను అంట ఆయనకు పక్క లేదు, బుధ మీద చేసి దిగుతాడు. ఏంటంటే ఇప్పుడు వేస్తే ఏమంటే వీడు జోకర్ గాడు, వీడు వేస్ట్ గాడు అంటాడు సార్. ఒకటి పిచ్చోని వారా అవలా కానీ చూసినావా సార్? ఓకే, ఈయనకు పక్కన ఉండదు సార్. అదేలే, మనం పోతుంటే చూసి కూడా నమస్తే పెడతారు సార్ ఆయన. అట్లా పార్టీ ఆఫీస్ లో తిందును పండుకుందును డబ్బులు కూడా ఇస్తుంది. ఇప్పుడు మరి ఆ పార్టీ లేదు కాబట్టి ఈ పార్టీలో అందరూ ఇన్నోళ్ళే కదా సార్, తెలుగుదేశం వాళ్ళే కదా సార్ వీళ్ళంతా. మొత్తం తెలుగుదేశం, కేసీఆర్ కూడా తెలుగుదేశం. అంతే, పెద్ద పెద్ద నాయకులు వెళ్ళి సార్. కానీ నేను ఒక మన చంద్రబాబు నాయుడు సార్ని నమ్ముకున్నా, మన చంద్రశేఖర్ నమ్ముకున్నా, కేటీఆర్ సార్ని నమ్ముకున్నా. కేటీఆర్ అట్లా అది ఒక్కటే ఉండాలి సార్, ఇక మళ్ళీ మారొద్దు. సరే తాత, మంచిది అయితే.